జుల్ఫికర్ కత్తి చరిత్ర మరియు విశేషాలు. ఇస్లామిక్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్రమైన మరియు శక్తివంతమైన కత్తులలో జుల్ఫికార్ ఒకటి. ఇది ప్రవక్త ముహమ్మద్ అల్లుడైన హజ్రత్ అలీ యొక్క దివ్యమైన కత్తి. 2 అంచులు, డబుల్ బ్లేడ్ లేదా 2 తలలు కలిగిన ఆకారంతో ఈ కత్తి ప్రత్యేకంగా ఉంటుంది. స్వర్గం నుండి బహుకృతి. ఈ కత్తిని దేవుని ఆజ్ఞ మేరకు దేవదూత గ్యాబ్రియల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్కు అందించారు. ప్రవక్త ముహమ్మద్ దీనిని హజ్రత్ అలీకి బహూకరించారు. ప్రత్యేకమైన ఆకారం. ఈ కత్తికి ముందు భాగంలో 2 ప్రత్యేకమైన పోట్లు, స్ప్లిట్ టిప్, ఉంటాయి. శత్రువుల కవచాలను పగులగొట్టడానికి, వారి ఆయుధాలను విరిచేయడానికి ఈ ఆకారం ఉపయోగపడుతుంది. న్యాయానికి ప్రతీక. హజ్రత్ అలీ ఈ కత్తిని ధర్మం, న్యాయం మరియు సత్యాన్ని కాపాడటానికి మాత్రమే ఉపయోగించారు. ప్రసిద్ధ నానుడి. జుల్ఫికర్ లాంటి కత్తి లేదు, అలీ లాంటి వీరుడు లేడు. దేర్ ఇస్ నో స్వోర్డ్ లైక్ జుల్ఫికార్, దేర్ ఇస్ నో మ్యాన్ లైక్ అలీ అనే నానుడి చరిత్రలో ప్రసిద్ధి చెందింది. ఖందక్ యుద్ధం. ఈ కత్తిని హజ్రత్ అలీ ప్రధానంగా ఖందక్ యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ ద ట్రెంచ్ ఉపయోగించారు. శత్రువుల బలమైన కవచాలను మరియు యోధులను ఈ కత్తితో సులభంగా ఓడించారు. ఖైబర్ యుద్ధం. ఖైబర్ కోటను జయించడంలో జుల్ఫికర్ కత్తి కీలక పాత్ర పోషించింది. హజ్రత్ అలీ ఈ కత్తితో శత్రువుల దాడులను తిప్పికొట్టారు. ఈ పవిత్ర కత్తికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు మరియు పోలికలు టర్కీలోని ఇస్తాంబుల్ టాప్కాపీ ప్యాలెస్ మ్యూజియం లో ప్రదర్శనలో ఉన్నాయని చెబుతారు. లా ఫతా ఇల్లా అలీ, లా సైఫా ఇల్లా జుల్ఫికర్.